సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటయ్యా మాట అంటే, క్రీస్తు కొరకు చనిపోవటం చాలా సులభమండి, కానీ అదే క్రీస్తు కొరకు బ్రతకటం అనేది చాలా కష్టం. అది మనం కోరుకోవాలన్నాడు. యేసయ్య కోసం బ్రతకటం అంటే చాలా కష్టం. చచ్చిపోవటం ఉంది నిమిషాలు లేదా ఒక గంటలో ప్రాణం పోతి. వాడు చెగనరకని ఏదన్నా పోసి కాల్చి చంపని, లేదంటే రివాల్వర్ ఉపయోగించి చంపని, ఎట్లన్నా కానీ చచ్చిపోవడం చాలా ఈజీ అండి. కానీ యేసయ్య కొరకు బ్రతకటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటున్నాడంటే, భక్తుడు లోకం అన్ని కోణాల్లో నిన్ను చదువుతుంది, పరీక్షిస్తుంది, పరిశీలిస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తులు ఏమంటారో తెలుసా? క్రైస్తవత్వంలోకి వచ్చిన దేవుని బిడ్డలు అంటే సిలువ రక్తంలో కడగబడినటువంటి మేము దేవుని బిడ్డలు అని చెబుతాం మనం. వాళ్ళు కూడా అదే చెబుతారు, మీరు దేవుని బిడ్డలు కదా అని చెప్పని. వాళ్ళని అడిగే మాట ఏందో తెలుసా? నువ్వు తేడాగా బ్రతికినప్పుడు, తేడాగా మాట్లాడినప్పుడు, నీ కుటుంబీకులే, నీ తల్లి తరపులు కావచ్చు, తండ్రి తరపులు కావచ్చు, వాళ్ళు అన్యులు అయ్యి ఉంటే, లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, నువ్వు తేడాగా బ్రతికితే వాళ్ళు అడిగే మాట ఏందో తెలుసా? మీ దేవుడు ఎట్నే చెప్పాడా? మీ దైవజనుడు ఎట్నే చెప్పాడా? మీ సంఘంలో ఎట్నే బోధిస్తారా? మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, మీకెందుకు కార్యం జరగలేదు? దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, మీరు ఎందుకు ఇట్ట బతుకుతున్నారు? ఈ ప్రశ్నలే నీ ముఖానికి తగులుతూ ఉంటాయి, నీ చెవునికి వినబడుతూ ఉంటాయి, నీ మనసుకు లోలోతు గాయాలు చేస్తూ ఉంటాయి. అందుకే కష్టం అన్నాడు దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు. వాస్తవమే, కానీ నా ప్రభు యొక్క శిలువ నీడలోకి వేస్తే అది సులభం. ఆమేన్, హల్లెలూయా.